హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ని వేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేలాగా 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 2 వైపులా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బ్రెడ్ స్లైసెస్ క్రంచీగా ఉంటాయి. ఇలా ఫ్రై అయ్యాక బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా బీట్ చేసి రెడీగా పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ప్యాన్ మీద వేసుకుందాం. ఇలా మొత్తం ప్యాన్ మీద వేసుకున్నాక మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆమ్లెట్ మీద 2 బ్రెడ్ స్లైసెస్ని వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఒకటైనా వేసుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఆమ్లెట్ని తిప్పుకుందాం. ఇలా 2 వైపులా కాలిన తర్వాత 4 వైపులా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ బ్రెడ్ ఆమ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ ఫుడ్ కూడా. మీరు కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.